ఇప్పుడు ఇది ఉంది కదండీ! ఇప్పుడు ఆర్చ్ డిజైన్ టైప్ లాగా ఇచ్చారు. హ్మ్. అప్పుడు ఇది క్లోజింగ్ అయినా ఇవ్వాల్సింది. ప్లస్ మీరు దీని హైట్ ఎంత పెట్టారు? ఈ టోటల్ హైట్ ఎంత? టోటల్ హైట్ మనకు 9 ఫీట్. 9 ఫీట్ పెట్టారు. మరి 9 ఫీట్ల వరకు మీకు టీవీ యూనిట్ వచ్చేస్తదా అండి? హ్మ్. మనం పై 9 ఫీట్ వరకు 9 ఫీట్ వరకు టీవీ యూనిట్ ఉంటది కదా! ఫాల్ సీలింగ్ మ ఇట్లా ఫ్లోరింగ్ నుంచి ఫాల్ ఫాల్ సీలింగ్ సీలింగ్ వరకు టీవీ యూనిట్ చేస్తున్నాం. ఫాల్ సీలింగ్ హైట్ ఎంత పెడతారండి? ఫాల్ సీలింగ్ ఓన్లీ ఫాల్ సీలింగ్ హైటా? హ్మ్. ఓన్లీ ఫాల్ సీలింగ్ హైట్ ఒక 1 ఫీట్. 1 ఫీట్ ఉంటది. మనకి మొత్తం 8 ఫీట్, 8 ఫీట్ 6 ఇంచెస్ నుంచి మనకి సీలింగ్ అనేది స్టార్ట్ అవుతదండి. అవునవును. అవును కదా! మీరు అంటే 9 అది ఫీట్ వరకు మెజర్‌మెంట్ పరంగా చూస్తే నేను రఫ్‌గానే ఇచ్చాను నేను. అది. ఆ! ఓకే. అంటే నేను అలా పర్టిక్యులర్‌గా చూసాను. అంతే. మెజర్‌మెంట్ మెన్షన్ చేయలేదు. ఓకే. నేను నేను దాని పరంగా మామూలుగా చెప్పాను. బేసిక్‌గా ఇచ్చాను మీకు అంతే అది. ఓకే. ఓకే. సో, ఇంకోటేంటంటే కొంచెం మీరు టీవీ యూనిట్‌కి ఇట్లా నాకు చూపించలేదు. నేను టీవీ యూనిట్ సెట్ చేసిన అక్కడ. నేను మొన్న ఆల్రెడీ చెప్పాను కదండీ! టీవీ యూనిట్ ఎలా చేస్తారో అనేది జస్ట్ మనం యూజ్ చేసిన కమాండ్స్‌ని బట్టి చెప్పాను కదా అవునవును. నేను. అయితే మీరు మీరు నాకు చేశారు. చూపించలేదు కదా! నేనొకసారి నేనే అది ఓన్‌గా చేసి పంపించాను. డిజైన్ చేశారండి. బావుంది. నేనేం దీని గురించి ఏమనట్లేదు. హ్మ్. దీని హైట్ రూమ్ మొత్తం మనకి ఈరోజు చెప్పే టాపిక్స్ చూడండి. ఓకే. ఈరోజు చెప్పే దాంట్లో ఆల్రెడీ మీకు టేప్ చెప్పాను. ఇప్పుడు డిస్టెన్స్ ఎలా మెజర్ చేయాలి, ఏంటి అనేది చెప్తాను ఇవాళ. ఓకేనా? ఓకే. సో, ఇప్పుడు నేను ఒక రెక్టాంగిల్ తీసుకున్నాను. ఈ రెక్టాంగిల్ యొక్క డైమెన్షన్ అనేది తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి డైరెక్ట్‌గా డైమెన్షన్ ఆప్షన్ ఉంటది. సో, మీరు ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్ వరకైతే డైమెన్షన్ మెన్షన్ చేయాలనుకుంటున్నారో ఇలా మెన్షన్ చేయొచ్చు. ఓకే. ఆహా! క్లియరా అండి? కనిపిస్తుందా మీకు? ఓకే. ఏమంటారు ఆప్షన్‌ని? డైమెన్షన్ అండి. ఓకే. సో, డైరెక్ట్‌గా మీరు స్క్రీన్ మీదకెళ్ళిన తర్వాత లైన్ హైలైట్ అయితే గనక మీరు ఆటోమేటిక్‌గా కూడా లైన్‌ని చేయొచ్చు. జస్ట్ హుహు. లైన్ మీద క్లిక్ చేసినా స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ క్లిక్ చేయకపోయినా కూడా మీకొస్తది. హుహు. ఓకేనండి. క్లియరా? డైమెన్షన్స్ ఎలా మెన్షన్ చేస్తామో. ఆ! ఓకే. క్లియర్. సో, నెక్స్ట్ వన్ దీన్నొచ్చేసి టెక్స్ట్ అని అంటారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని రిఫరెన్స్‌గా తీసుకొని మనం ఏదైనా టెక్స్ట్ ఇక్కడ చూడండి టోటల్ 101.65 ఫీట్ స్క్వేర్ ఉంది అని చూపిస్తుంది మనకి. ఓకే. అది హైట్, విడ్త్ 2 తీసుకుంటదా? ఆ! ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మనకి 101.65 అనేది ప్రాపర్‌గా రైటా? కాదా? అనేది తెలీదు కదా! అవును. అవునండి. సో, హ్మ్. మనకి నియర్లీ 12 ఫీట్ 613/16 ఇంచెస్, 8 ఫీట్ 1 ½ ఇంచెస్. హ్మ్. నియర్లీ ఎంతొస్తుందో చెక్ చేయండి. అంటే నియర్లీ 13 ఫీట్ బై